హాయ్ ఫ్రెండ్స్. హాయ్. చాలా మంది నీకు పెళ్ళయిందా అని అడుగుతున్నారు కామెంట్స్ లో. నాకు పెళ్ళయిందండి. ఒక బాబు కూడా ఉన్నాడు. 5 సంవత్సరాలు కొడుకున్నాడు. మా ఆయన దుబాయ్లో ఉన్నారు, నేను ఖత్తర్లో ఉన్నాను. నా కొడుకు హాస్టల్లో ఉన్నాడు. 5వ సంవత్సరం కొడుకు. కానీ మా ఆయన నాతో మాట్లాడతలేదు. అరే పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? మా ఆయన నెంబర్ నాకు తెలీదు, నా నెంబర్ మా ఆయన తెలీదు. మా ఆయన కొత్త సిమ్ తీసుకున్నాడు, నెంబర్ ఇవ్వలేదు. ఓకే ఊరుకోవే, ఊరుకో, నేను ఉన్నాను కదా. నేనేదో తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. కరెంటు పోయినప్పుడు టీవీ చూడడం ఎలాగనేటువంటి చిట్టకా మీకు తెలియజేస్తాను. ఓకే ఓకే ఓకే. కరెంటు ఉంది కాబట్టి టీవీ పనిచేస్తుంది. ఇది కరెంటుతో వచ్చేటువంటి ఫ్లగ్. కరెంటు పోయినప్పుడు ఏం చేయాలంటే ఈ ఫ్లగ్ తీసి ఇన్వర్టర్ ఉన్నటువంటి ఫ్లగ్ కి అటాచ్ చేస్తే మీకు టీవీ పనిచేస్తుంది. కరెంటు పోయినప్పుడు ఏం చేయాలంటే ఈ ఫ్లగ్ తీసి ఇన్వర్టర్ ఉన్నటువంటి ఫ్లగ్ కి అటాచ్ చేస్తే మీకు టీవీ పనిచేస్తుంది. నువ్వు కొట్టావా? ఏ డౌటా? అయితే కన్ఫర్మ్ నేను వస్తాను బాబు. దేవుడా, ఒక క్యూట్ స్వీట్ హ్యాండ్సమ్ కుర్రాడిని చూపించవయ్యా. నీకు అర్థమవుతుందా? ఇది నమ్మ బతుకు బురదలో పంది బతుకుతుంది, నువ్వు బతుకుతున్నావు ఎందుకురా? ఎదవన్నారు ఎదవ. కన్నీ మరన్నాళ్ళు పోయి అమ్మ పడవ, పోయమ్మ నాయన బన్నా మాధవరెడ్డి కాపాడండి నన్ను. టమోటా, చిక్కుడుకాయ, సంతూర్ సబ్బు. పిచ్చోళ్ళ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. సెల్ఫీ చదివితే పండు అడుగుతుంది. ఏమన్నాను ఇప్పుడు? రావా చూడండి ఇక్కడ. హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ షూట్. ఏ మచ్చా కొడుకు నాకే బతుకోద్దు. తలుపులు వేసుకుని సీక్రెట్ గా టీవీలో చూడాల్సి వచ్చేది. ఇప్పుడేముంది, దర్జాగా డీసెంట్ గా ఈ సెల్లో ఆడబడి తడు చూసేయచ్చా? మనసు మారదు, ఉడుకు తగ్గదు, ఏందమ్మో ఇదైనా దున్నేస్తాను, రతనాలు పండే తీరు కోసం చేసిస్తాను. हाय, अंदर को नमस्ते. हाय. मुझे तेलुगु नहीं आता, लेकिन मेरे गुद्दा वीडियोस जो है కొంచెం తెలుగులో చెప్పవా? मेरे गुद्दा తెలుసు కదా. తెలీదండి. ఎర్రగడ్డ పొరియలం, దోస్తాన్ చేస్తే జాన్ ఇస్తాం, దుష్మన్ చేస్తే అదే ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్ పేషెంట్ లా వండబెడతాం. మడ్డగుడు. కోన్ని కోస్తే చికెన్ అంటారు, మేకను కోస్తే మటన్ అంటారు, నీ పీకా కోస్తే మడ్డర్ అంటారు. పెళ్ళైన వాడు కూడా అమ్మాయిలను వదలకపోతే, కుర్రోళ్ళు ఆంటీలు వెంట పడకపోతే ఏం చేస్తారు చెప్పండి? మీరే న్యాయం చెప్పండి. ఓకే ఊరుకోవే, ఊరుకో, నేను ఉన్నాను కదా. నేనేదో సాల్వ్ చేస్తాను. నువ్వు ఏడుస్తుంటే నాకు ఏడుపు వస్తుంది. అక్కడ స్పేస్ లేదు, స్పేస్ నేను క్రియేట్ చేసుకుని తీసుకున్నాడు. అమ్మా పానం పోస్తుంది, నానా జీడి విచ్చాడు. ఈడు ఏంద్రా రే? దేవుడు
ఒక్కదారి మూసేసా అంటే ఇంకొకదారి ఆలోచన తెలిసే ఉంటారు. ఎవరు బాధపడకుండా గుర్తించుకొని ఎందుకు ఆడుతున్నావు ఇప్పుడు ఊరికేనా నంగాడు ఇప్పుడు ఏమన్నా అన్నాడా? వద్దులే పోరా రే ఇంకెంతలే నా కొడక రే పెట్టుకునేది రే. రే నువ్వు నైట్ ఏం గేమ్ ఆడతావరా? ఫ్రీ ఫైర్. మరి నువ్వు? పబ్జి. నువ్వు? నేనే గేమ్ ఆడను రా. నా ఫీలింగ్స్ నాతో ఆడుకుంటే. ఎక్కువ మాట్లాడావు అంటే గుద్దలో గుణపం దింపుతాను. ఒంటరిగా ఉన్న నా జీవితంలోకి వచ్చి అదే ఒంటరితనాన్ని వదిలేసేళ్ళావు. నువ్వు అసలు మంచివేనా? సోది పాటికిరా. నీకు కొంచెం కూడా బాధ అనేది లేదా? నువ్వు నోరు మీద పిల్లపుక, నీకేం తెలీదు. అబ్బాయి తెల్లగా ఉండాలి. హాయ్ స్టూడెంట్. అండ్ మంచి హెయిర్ స్టైల్ ఉండాలి. సూపర్ హ్యాండ్సమ్ ఉండాలి. చెప్పాలి ఇవాళ సోమవారం శివుని గుడి. అండ్ మంచిగా డ్రెస్ చేసుకోవాలి, ఫుల్ మోడర్న్. ఓకే. దెన్ ఒక బెంచ్ కార్ ఉండాలి. అండ్ దెన్ ఒక మంచి జాబ్ ఉండాలి. అర్రే 1 monthకి 1 lakh or 2 lakh రావాలి. ఓకే. లేదు మహానాడికి వెళ్ళారండి. ధర్మం చేయండి బాబు. మీ భాషలో దోమల్ని ఏమని పిలుస్తారమ్మా? మేము ఏమని వెళ్ళాము, అవే వచ్చి కుట్టిపోతాయి. నమ్మంటారా? ఏం రో పోదా అంటే పోయినావు, మళ్ళీ వస్తా అంటే 2 గిఫ్ట్లు ఇస్తా. 3 దెంగులాట 2 ముద్దులాట. హాయ్ ఫ్రెండ్స్, ఊరికే నవ్వాలనిపించింది ఫ్రెండ్స్, అందుకే నవ్వుతానా. నీ ఇష్టపడితే లైక్ కొట్టండి ఫ్రెండ్స్, టెన్షన్ లేదు. చిన్నప్పుడు గౌన్లు వేసుకుని చండాలంగా ఉండేది, ఇప్పుడేంట్రా ఇంత సెక్సీగా తయారైంది? ఏం లేదు బ్రో, నా ఫేస్బుక్ తరఫు నుంచి నాకు ఫోన్ చేశారు ఫేస్బుక్ వాళ్ళు. నువ్వు ఒక రోజు రాకుంటేనే మాకు 30 కోట్ల నష్టం జరిగింది. ఇలా ఒక వారం అంటే కొన్ని మిలియన్స్ అమౌంట్ నష్టం జరుగుతుంది. నువ్వు రా టిక్ టాక్ లోకి, నీ వల్ల చాలా జరుగుతున్నాయి, కొంచెం మాకు అమౌంట్ చాలా వస్తుంది అంటున్నారు బ్రో. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? ఇంగింట్లా నెంగేను మంగా యాంగాక సింగీక్రెట్ గా మంగాట్లాడుకుంటాం. ఇంగిదే ఆనిల్ల రాడిల్ల ఎండికి మింట కింద ఇందకిల్ల నాటి పొక్కిమి మించి కింద రాడిల్ల గింద అన్నమో చిన్నమే లల్లమక పుల్లు. అమ్మా ఇంటికాడుంది, నానా కొప్పలుగా పెడతాడు. నువ్వేం చెప్తున్నావు? ఆటలు విక్తున్నావా? ముందెళ్ళి మీ డాడీకి సాయం చేయరా. నేను లాంగ్ ట్రిప్ కి బయటికి వెళ్తున్నా భయ్యా, పడవలు ఎందుకు పోతున్నా? మాకెందుకు చెప్పు చేస్తావురా తాబేలు చెప్పు మొహమోడా, పో మళ్ళీ రాకు, సరేనా? హాయ్, గుడ్ ఈవినింగ్ పుదీనా బ్యాచ్. చాలా మంది పుదీనా బ్యాచ్ వాళ్ళు కామెంట్స్ ఏం పెడుతున్నారంటే ఏమైంది దడుచుకున్నావు, నువ్వే పుండుకూర అమ్ముకునే లేకుండా నీ రింగులు మాకెందుకురా బాబు పేరు పెడుతున్నావు. కొంచెం ఫన్నీగా ఉంది, సో ఇంకా కొంచెం బెస్ట్ లెవెల్లో ట్రై చేయండి ట్రోల్ చేయడానికి. ఏదిరా ఫన్నీగా ఉందా? అమ్మ నక్కని లెక్క పెడుతురా లంజోడక నిన్ను. ఇంకా ఫన్నీగా ఉందంట ఫన్, ఇంకా బెస్ట్గా ఏందా ట్రోలు? నీ వల్ల ఇంకెంత మందిని తిడుతుర్రా, నువ్వు స్టార్ట్ చేసినావు ఇదంతా. మరి అంట బొమ్మరిది ఎవరికంటారు? చెల్లెని కానీ అక్కని కానీ ఇస్తేనే బొమ్మరిది అంటారు కదా. ఇప్పుడు నన్ను వాడక్కనో చెల్లినో నీకు ఇస్తే నిన్ను బామ్మర్ది అన్నాడు, బావ అంటాడు. నీ అక్కనో చెల్లినో వాడికి ఇస్తేనే బామ్మర్ది అంటారు. ఫస్ట్ వరుసలు తెరుచుకోరా నా కర్రీ పక్క చెప్దాము. కాంబినేషన్ అనేది నేర్చుకోండి. ఒకటి ఒక మనిషికి ఫోన్ చేస్తే అక్క చెప్తాలేక మా వాళ్ళు చెప్తాలే అంటే ఫోన్ చేయబాకండి అక్క, అక్క బల బాధపడుతుందా? మా కళ్ళు మింగినే అనుకుంటున్నావు, నీ కళ్ళు మింగినే అనుకుంటున్నావు. పౌచ్ పట్టుకొని ఊపితే వెనకాలకే నీళ్ళు వస్తున్నాయి కనిపిస్తా అనుకుంటున్నావు. ఎర్రి మొగ్గ తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. ఒక్క మగ్గలు పాలు
మరో మగ్గలో బ్రూ కాస్త చక్కెరవి మిక్స్ చేస్తే సూపర్. రే వెళ్ళి చదువుకోండిరా. అటు నుంచి ఇటు నుంచటు అసలు ఏం మాట్లాడుతున్నా తెలుస్తుందా భయ నీకు? కలిపితే టేస్టీగా. చదువు మీద దృష్టి పెట్టి అయ్యవయ్యస్ ఏదో ఒకటి అయ్యి దేశాన్ని ఉద్ధరించరా. కానీ వినలే గుద్దం గుద్దం